హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. చాలామంది జేఈఈ మెయిన్స్కి సంబంధించిన కీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం కీని వెరిఫై చేసుకోవాలి, మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఈ కీతో చాలా కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్ని మీకు క్లియర్ చేస్తాను. మనం ఏ విధంగా టాలీ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కీ ఎక్కడ ఉంటుంది, ఆ కీలో అన్ని క్వశ్చన్ ఐడీస్, ఆప్షన్ ఐడీసే ఉంటాయి, ఏ విధంగా మనం వెరిఫై చేసుకోవాలి అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. సో దానికి మీకు దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి జేఈఈ మెయిన్స్ గత 2 డేస్కి అయితే సర్వర్ బిజీ ఉంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఇక రీషెడ్యూల్ ఆఫ్ ఆన్సర్ కీ ఛాలెంజ్ అని చెప్పేసి ఉంది. సో మనకు ఈ సర్వర్ ఇష్యూస్తోని వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అయితే రివైజ్ చేశారు. మనకు ఛాలెంజ్ అంటే ఏదైనా పొరపాటున ఎన్టీఏ వాళ్ళు రాంగ్ ఆన్సర్ ఇవ్వడము, లేకపోతే మనం చేసింది కరెక్ట్ ఆన్సరే, ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పేసి అలాంటి ఆప్షన్ ఇవ్వడానికి మనకు ఈరోజే లాస్ట్ డేట్ ఉంది, అది కూడా 11 PM వరకు. సో ఫస్ట్ మనం కీ చెక్ చేసుకుందాం. కీ చెక్ చేసుకున్న తర్వాత ఆ కీ మరి ఎన్టీఏ ప్రకారంగా వాళ్ళది కరెక్ట్ అవుతుందా, లేకపోతే మనది కరెక్ట్ అవుతుందా, దాన్ని ఛాలెంజ్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేయాలి అనేది మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అన్ని వీడియోలు దీనిపైన చేయాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఆన్సర్కి ఛాలెంజ్ అని చెప్పేసింది. ఇది క్లిక్ చేసి అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మీ అప్లికేషన్ ఫామ్లో ఉన్న విధంగా ఎంటర్ చేసేసి ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఎంటర్ సెక్యూరిటీ పిన్ ఉందో అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఈ విధంగా మనకు ఆప్షన్ అయితే వస్తుంది. దీంట్లో ఆన్సర్ కీ అని చెప్పేసింది. ఈ ఆన్సర్ కీ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఛాలెంజ్ అండ్ వ్యూ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ వ్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనం ఏదైతే ఎగ్జామ్ హాల్లో ఆప్షన్స్ సేవ్ చేసామో ఆ ఆప్షన్స్ ఫామ్ వస్తుంది. సో మీకు అది చూపిస్తాను. సో ఇది ఆప్షన్స్ ఫామ్. ఇక్కడ చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షను, ఫస్ట్ క్వశ్చను, ఈ ఫస్ట్ క్వశ్చన్కి క్వశ్చన్ టైప్ అంటే ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చను. ఈ క్వశ్చన్ ఐడి ఏంటిది, మీరు సేవ్ చేసిన ఆప్షన్ ఏంటిది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సేవ్ చేసిన ఆప్షన్ 2. మరి ఇక్కడ ఆప్షన్ 2 దగ్గర ఏముంది, ఇక్కడ ఈ ఆన్సర్కి అన్నీ కూడా క్వశ్చన్ ఐడి, ఆప్షన్ ఐడీలే ఉన్నాయి సార్. ఇలా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలనుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తున్నారంటే మీ రెస్పాన్స్ షీటు, అంటే రెస్పాన్స్ షీట్ అంటే ఇంతకుముందే చూపించాను. సో ఇక్కడ ఇప్పుడైతే మనం వ్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తామో, వ్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇలాంటి ఫామ్ అనేది వస్తుంది. మరి ఈ ఫామ్లో మీ క్వశ్చన్ ఐడి, ఆప్షన్ ఐడి ఏంటి, సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ ఐడికి మీరు సేవ్ చేసిన ఆప్షన్ ఇది కరెక్టా కాదా అనే తర్వాత మీరు సేవ్ చేసిన ఆప్షను సెకండ్. సో సెకండ్ ఆప్షన్ ఐడి ఏంటిది, ఇది మనం ఈ రెండు టాలీ చేసుకోవాలి. క్వశ్చన్ ఐడికి మనం సేవ్ చేసిన ఆప్షన్ ఐడి టాలీ అవుతుందా లేదా, ఒకవేళ టాలీ అయితే 1 మార్కు. సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మరి అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది, బటన్ క్లిక్ చేయండి. ఈ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ వచ్చేసింది, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మనం దీన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. సో ఇది కూడా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఐడి ఉంది కదా, ఈ క్వశ్చన్ ఐడికి ఇది టాలీ అవుతుంది అదే చెక్ చేద్దాం. సో దాన్ని ఏం చేస్తున్నాను, ఈ క్వశ్చన్ నెంబర్ తీసుకున్నాను. ఈ క్వశ్చన్ నెంబర్ తీసుకొని నేను రెస్పాన్స్ షీట్లో ఏదైతే ఆప్షన్ పెట్టానో ఇది చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్ 2 పెట్టేశాను. ఆప్షన్ 2 అంటే ఏముంది, 13. సో ఇది ఆప్షన్ 2. సో టాలీ అయిందా, ఎస్ టాలీ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ క్వశ్చన్కి వస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటిది, నేను చూస్ చేసిన దాంట్లో సో ఇక్కడ 394 క్వశ్చన్ ఐడి ఉంది. సో క్వశ్చన్ ఐడి నేను ఇక్కడ ఫైండ్ చేస్తున్నా. ఫైండ్ చేసేస్తే సో ఏ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది 1431. సో 1431 ఏ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్ కరెక్టా, ఎస్ కరెక్ట్. సో ఫస్ట్ ఇందాక అంటే నేను ఇచ్చినటువంటి రెస్పాన్స్ షీట్ ప్రకారంగా నేను చూస్ చేసినటువంటి ఆప్షన్ ప్రకారంగా ఈ రెండు కూడా అంటే నేను చూస్ చేసిన ఆప్షను, అదేవిధంగా ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చినటువంటి కీ పీపుల్ రెండు కూడా టాలీ అయితే అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మనం గెట్ చేసుకోవచ్చు. సో కాబట్టి సో మీ ఈ విధంగా అంటే ఇక్కడ క్వశ్చన్ ఐడి ఉంది, ఇక్కడ ఆప్షన్ ఉంది, ఈ విధంగా చెక్ చేయండి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చెక్ చేస్తున్నాను. థర్డ్ క్వశ్చను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైండ్ చేస్తున్నాను. ఫైండ్ చేసేస్తే ఇక్కడ 1434 అంటే ఇక్కడ ఆప్షన్ ఐడి ఇది.
సో ఇక్కడ ఆప్షన్ ఏంటి 1434 ఎక్కడ ఉంది 1434 ఆప్షన్ ఎంత 3 అంటే ఇప్పుడు ఇది కూడా నాకు థర్డ్ ఆన్సర్ కూడా కరెక్టే. సో ఇంకొకటి కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ అంటే ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ నేను ఫైండ్ చేస్తాను. ఫోర్త్ క్వశ్చన్కి ఈ ఆప్షన్ ఐడికి ఏది ఉంది 1439. సో 1439 చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి నాట్ ఆన్సర్డ్ అంటే నేను ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు కానీ కరెక్ట్ ఆన్సర్ ఏది ఇదే. సో కాబట్టి ఇక్కడ నాట్ ఆన్సర్ ఉంది కాబట్టి సో ఇప్పుడు నేను దీన్ని ఛాలెంజ్ చేయొచ్చా? ఛాలెంజ్ చేయడానికి కూడా లేదు. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ చేసిన వాటికి మీరు చూజ్ చేసినటువంటి కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు ఇచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనకు టాలీ కాకపోతే సో ఇక్కడ మీరు ఏ ఆన్సర్ అయితే అనుకుంటున్నారో ఆ ఆన్సర్ పైన టిక్ చేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే క్యాలిక్యులేషన్ పార్ట్ ఉందో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ని మనం ఇక్కడ ఫైల్లో ఒక పేపర్ పైన టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఏది కరెక్ట్ ఆన్సరు వాళ్ళు ఇచ్చినటువంటి కీ పేపర్లో ఏది మిస్టేక్ ఉంది దాని క్వశ్చన్ ఏంటిది మనం చేసినటువంటి ఎవాల్యుయేషన్ ప్యాటర్ను మనం చేసినటువంటి ఆన్సరు లేకపోతే ఇంకైనా బుక్స్ రెఫరెన్స్ ఇస్తారా సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్లో క్రియేట్ చేసి దీన్ని మనం దీంట్లోకి అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఛాలెంజ్ ఎవాల్యుయేషన్ చేసి మీరు ఇచ్చిన కరెక్ట్ మీరు చేసిన క్యాలిక్యులేషన్ కరెక్టా యాజ్ పర్ ఎన్టీఏ కరెక్టా అనేది చెక్ చేసుకొని ఒకవేళ మీ సైడ్ కనుక అంటే మీరు ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్ కనుక పర్ఫెక్ట్ ఉంటే మీకు మార్క్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఛాలెంజ్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. సో ఇక టాలీ అయితే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఐడి ఏంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ఐడి ఏంటిది ఇక దీంట్లో కొన్ని ఇంటీజర్ క్వశ్చన్స్ ఈ ఇంటీజర్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇంటీజర్ క్వశ్చన్స్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ నేను ఇది కాపీ చేసుకొని మరి నేను చూస్ చేసినటువంటి ఇంటీజర్ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశానా ఆన్సర్డ్ ఇక్కడ ఏమని ఉంది ఎస్ఏ టైప్ క్వశ్చన్ అని ఉంది ఆన్సర్ చేసామా చూద్దాం. సో ఇక్కడ ఏమని ఇచ్చాను గివెన్ ఆన్సర్ ఈజ్ 5 ఇక్కడ నేను ఏ ఆన్సర్ ఇచ్చాను 5 మరి ఇక్కడ ఏంటిది కరెక్టేనా కరెక్టే. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెక్ చేద్దాం ఇంటీజర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ నాట్ ఆన్సర్డ్ అని ఉంది ఇక్కడ చూసారా ఇక్కడ ఆన్సర్ ఉంది ఇక్కడ నాట్ ఆన్సర్ నేను గివెన్ ఆప్షన్ ఏంటిది ఏం లేదు కాబట్టి ఇప్పుడు నేను క్లెయిమ్ చేయొచ్చా క్లెయిమ్ చేయడానికి లేదు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అంటే ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ అయినా ఏ క్వశ్చన్స్ అయినా కూడా మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది దీంట్లో ఉంది. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఐడికి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఐడి మనం ఇచ్చినటువంటి ఆప్షన్ ఐడి అది కరెక్ట్ ఇచ్చామా లేదా అనేది వెరిఫై చేసుకొని ప్రతి క్వశ్చన్కి మీరు వెరిఫై చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దాన్ని బేస్ చేసుకొని మరి మీరు ఏ సెషన్ అంటే డే 1 డే 2 డే 3 దాంట్లో సెషన్ 1 సెషన్ 2 అంటే మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ అనేది కూడా కింద మెన్షన్ చేయండి. ఏ సెషన్లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి మరి ఎవరు వెరిఫై చేసుకున్నారనేది కూడా ఒక అంచనా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చిన మార్కులు మీరు ఏ రోజు ఎగ్జామ్ రాశారు ఏ సెషన్లో ఎగ్జామ్ రాశారు అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పటికీ కూడా మీకు ఈ ఛాలెంజ్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం రాకపోతే సో మళ్ళీ కామెంట్ చేయండి ఇంకొకసారి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉందో ఈ రెస్పాన్స్ షీట్ని డిలీట్ చేస్తారు ఎన్టీఏ వాళ్ళు. కాబట్టి ఆ కీ పేపర్ని అదేవిధంగా ఈ రెస్పాన్స్ షీట్ని ఈ రెండింటిని కూడా డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఛాలెంజ్ ఎవాల్యుయేషన్ చేయడానికైతే ఇవాళే లాస్ట్ డేట్. సో ఇవాళ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఆన్సర్ కీ తీసేస్తారు అదే రెస్పాన్స్ కీ కూడా తీసేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఒక డాక్యుమెంట్ రూపంలో మీ మెయిల్కి అటాచ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కానట్లయితే మళ్ళీ కామెంట్ చేయండి దానిపైన మళ్ళీ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్ జై హింద్.